నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని ప్రకంపనలు అయితే వచ్చాయని చెప్పేసి అయితే అర్థమవుతుంది. అదేంటి, ఎందుకు అంటే వాస్తవానికి వైసీపీ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు. కానీ అదే కౌన్సిల్లోకి వచ్చేసరికి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉంది. ఫ్లోర్ లీడర్గా మనకి బొత్స సత్యనారాయణ గారు కనిపిస్తున్నారు. అయితే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి స్కూల్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, లేదా అసోసియేషన్ కావచ్చు, ఆఖరికి కూరగాయల మార్కెట్ కావచ్చు, లేదా పెద్ద దిగ్గజమైన కంపెనీలు కావచ్చు, అది ఐటీ కావచ్చు, మరేదైనా కావచ్చు, ప్రతి దగ్గర కూడా గణతంత్ర దినోత్సవం కావచ్చు, లేదంటే ఇండిపెండెన్స్ డే కావచ్చు, వీటన్నిటికీ కూడా మనం జెండా వందనం చేస్తూ ఉంటాం. కానీ ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటు తాడేపల్లిలో కానీ లేదా అటు ఇడుపులపాయలో కానీ లేదా పులివెందుల్లో కానీ ఎక్కడో కూడా ఆయన జెండా వందనం చేసినట్టు కనిపించలే. కానీ బెంగళూరు యలహంకలో చేస్తే బాగోదని చెప్పి ఎవరైనా చెప్పుంటారేమో, ఆయన కనీసం బెంగళూరులో కూడా జెండా వందనం చేయకుండా ఎక్స్లో మాత్రమే పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పటికే అసెంబ్లీలో కనీసం ఫ్లోర్ లీడర్గా ప్రతిపక్షంగా నన్ను గుర్తించలేదని చెప్పి ఒక పక్కన బాధపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుండు మీద కారం చల్లినట్టుగా అటు ఫ్లోర్ లీడర్గా మనకి బొత్స సత్యనారాయణ కనిపిస్తున్నారు. కౌన్సిల్లో ఆయన జెండా మాత్రం ఎగిరేయడం జరిగింది బొత్స సత్యనారాయణ. అయితే కనీసం జెండా కూడా ఎగిరేయలేదు అని చెప్పి కొన్ని విమర్శలు మాత్రం జగన్మోహన్ రెడ్డి పైన చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇలాంటి బాధలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అటు బొత్స సత్యనారాయణ గారు గవర్నర్ గారు ఇచ్చేటువంటి విందు ఏదైతే ఉందో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అట్ హోమ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాంలో బొత్స సత్యనారాయణ గారు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. బొత్స సత్యనారాయణ గారు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీలో ఆయన కౌన్సిల్లో ఆయన ఫ్లోర్ లీడర్. నారా లోకేష్ గారు ఆయన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఐటీ మినిస్టరే కాకుండా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎలా తీసుకొస్తున్నా మనందరికీ తెలిసిందే. ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదిగాక యోగాలానికి ఈరోజే 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారని ఒక ఘన చరిత్ర ఉంది నారా లోకేష్ గారికి. అయితే చక్కటి చిరునవ్వుతో చూసారా, బొత్స సత్యనారాయణ గారు చిక్కటి చిరునవ్వుతో నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. అయితే ఇక్కడ పెద్ద వింతే ఉంది అంటే ఉంది. అదేంటి అనేది ఒకసారి మీకు చెప్తా. ఇప్పుడు కొంతమంది మాజీ వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారట, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే బొత్స సత్యనారాయణ గారిని వైసీపీ పార్టీ నుంచి బయటికి పంపించేయండి అని చెప్పి. కొంతమంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపో మాపో బొత్స సత్యనారాయణ గారికి షోకాస్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది పార్టీ తరఫున అని చెప్పి కొంతమంది అంటున్నారు. అయితే గతంలో అసలు ఎందుకు అంటే బొత్స సత్యనారాయణ ఎందుకు తీయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఆలోచిస్తే ఇదే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక నేతలు చాలామంది కూడా ఇలాంటి సందర్భంలోనే పార్టీ నుంచి బయటికి గెంటేయడం జరిగింది. అందుకే ఇప్పుడు ఇదంతా చర్చ ఏపీ ప్రాంతంలో కావచ్చు, తెలుగు ప్రజలందరూ కావచ్చు దీని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. అదేంటి అంటే ఈయన ఎవరో మీ అందరికీ తెలిసిందే. ఆయన విజయసాయిరెడ్డి గారిని ఆయన్ని A2 అంటుంటారు అన్నమాట. విజయసాయిరెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారితో ఎలాంటి సందర్భంలో కలిశారనేది అందరికీ తెలిసిందే. యోగలం పాదయాత్ర టైంలో తారక రత్న గారు అనుకోకుండా హఠాత్ మరణం పొందినప్పుడు తారక రత్న గారి సతీమణి ఎవరైతే ఉంటారో వారు వీరికి రిలేషన్ కాబట్టి, బంధువులు కాబట్టి పలకరిస్తానికి వచ్చినప్పుడు అక్కడ తారక రత్న గారు వచ్చేసి నారా వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక బంధువు కాబట్టి వారిద్దరిది ఏదైతే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఒక బంధువుల అమ్మాయి కావచ్చు, ఇటు తారక రత్న గారు ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత ఆయన హఠాత్ మరణంతో అలాంటి సందర్భంలో రాజకీయాలన్నీ పక్కన పెట్టి వీరిద్దరు కలిసి పరిస్థితుల గురించి డిస్కస్ చేస్తున్నటువంటి టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారట, నీకు ఇక వైసీపీ పార్టీతోని, పార్టీ క్యాడర్తోని, కోటరీతోని పూర్తిగా తెగదెంపులు అయిపోయాయి, బయటికి వెళ్ళిపో అన్నట్టు మాట్లాడారట. వాస్తవానికి ఎందుకని విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పడదు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇగో ప్రాబ్లం మాత్రమే. అదేవిధంగా చూసుకుంటే తారక రత్న గారి యొక్క వైఫ్ ఎవరైతే ఉన్నారో షర్మిల గారికి చాలా మంచి ఫ్రెండ్ వైఎస్ షర్మిల గారు. అలా తారక రత్న గారి యొక్క సతీమణిని షర్మిల గారు ఎప్పటి నుంచో ఫ్రెండ్ కాబట్టి కలయిక కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదండి. సో
అలా విజయసాయిరెడ్డి గారిని పక్కన పెట్టారు. అదే విధంగా చూసుకుంటే మనకి మాగుంట శ్రీనివాసులు గారు, ఈయన వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ. అదే విధంగా చూసుకుంటే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఈయన వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ. అయితే వీరిద్దరు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ ఇచ్చినప్పుడు వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిసినందుకు వీరిద్దరిని కూడా పార్టీ నుంచి, క్యాడర్ నుంచి మీకు ఎటువంటి సంబంధం లేదు, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారట. అయితే వీరిద్దరు కూడా పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టీడీపీ తరఫున ఇద్దరు మంచి పొజిషన్స్ లో ఉన్నారు. వీరిద్దరి గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి ఈ ముగ్గురు నేతలు అడుగుతున్నారట. విజయసాయిరెడ్డి గారు కావచ్చు, మాగుంట శ్రీనివాసులు గారు కావచ్చు, అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, బొత్స సత్యనారాయణని మీరు పార్టీ నుంచి బయటికి గెంటే అంత దమ్ము ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నారట. నిజంగా అప్పటి ఈగో ఏదంటే 151 సీట్లు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒక ఈగో ఇప్పటికీ మీకు అంతే కంటిన్యూ అవుతుందని చెప్పి అడుగుతున్నారట. లేదా జగన్మోహన్ రెడ్డి గారు మారారా అనేది కూడా బయటికి చెప్పాలంటున్నారంట. అంటే వాస్తవానికి బొత్స సత్యనారాయణ గారు ఇంతటి చిక్కటి చిరునవ్వుతో నారా లోకేష్ గారిని ఇలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితి, ఓ పక్కన రెడ్ బుక్ అని చెప్పి విమర్శిస్తూ నారా లోకేష్ గారే పూర్తి టీడీపీ పతనానికి ఆద్యుడు అవుతాడని చెప్పేసి ఒక పక్కన అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే, లేదు వైసీపీ పైన, వైసీపీకి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో అటు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, అంటే అటు లిక్కర్ స్కామ్ కావచ్చు, తిరుమల లడ్డు సంబంధించిన కేసు కావచ్చు, పరకామణి కావచ్చు, ఇలా ప్రతి ఒక్క కేసులో కక్షపూరితంగా చేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి కొంతమంది, మొన్న విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టు జర్నలిస్ట్ స్థాయి లాంటి వాళ్ళ కొంతమంది సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు కూడా చేస్తున్నటువంటి విమర్శలు ఏదైతే ఉంటాయో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి, అలాంటి రెడ్ బుక్ని కనిపెట్టిన ఫౌండర్ నారా లోకేష్ గారితో చక్కటి చిక్కటి చిరునవ్వుతో బొత్స సత్యనారాయణ కలిస్తే, మమ్మల్ని అందరినీ కూడా వీళ్ళని కలిసినందుకు బయటికి గెంటారు కదా, బొత్స సత్యనారాయణ కానీ బయటికి గెంటేటువంటి ఒక దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అయితే వైసీపీ నేతల్లో కూడా వాస్తవానికి ఇప్పటికే ఆయనకు ఒక ఫ్లోర్ లీడర్గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చడం లేదు. ఈయన ఫ్లోర్ లీడర్గా ఉన్నందుకే అటు అసెంబ్లీలో ఆయనకు ఫ్లోర్ లీడర్ దక్కలేదు కాబట్టి ఎంతో కొంత బొత్స సత్యనారాయణ గారి పైన కూడా ఉన్నటువంటి కసి అనేది ఎంతో కొంత నడుస్తుందని చెప్పి అంటున్నారు. అయితే వాస్తవానికి బొత్స సత్యనారాయణ గారు పక్క చూపులు చూస్తున్నారా అంటే ఈ చూపుల్లో అర్థమవుతుంది ఎలా చూస్తున్నారు అనేది. అది ఏంటి అనేది కూడా ఒకసారి మీకు వివరిస్తాను. చక్కటి చిక్కటి చిరునవ్వుతో బొత్స సత్యనారాయణ గారు వాస్తవానికి ఆయనకి ఆశించినటువంటి ఒక స్థానం కానీ లేదా ఆశించినటువంటి ఒక గుర్తింపు కానీ వైసీపీ పార్టీలో దొరకలేదని చెప్పి చాలాసార్లు ఆయన అసంతృప్తితో ఉన్నారన్న సంగతి ఇప్పటికి ఎన్నోసార్లు వెలువైంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి పార్టీలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో, రప్పరప్ప కావచ్చు, అవును పొట్టేళ్ల తల్లలు నరికినట్టు నరికితే తప్పేంటని చెప్పి అండం కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆ యొక్క పొట్టేళ్ల తలకాయలు నరికి ఆ రక్తాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మొహానికి రుద్దడం కావచ్చు. అంటే 2019-24 దాకా జరుగుతున్నటువంటి అన్ని స్కాములు ఏవైతే ఉన్నాయో ఆ స్కాముల నుంచి ఎంతో కొంత దూరంలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు పార్టీ నుంచి పక్క చూపులు చూస్తున్నారా, అందుకే లోకేష్ గారితో బహిరంగంగా కలిశారా? ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారికి ఆయన వెళ్ళిపోతే అది వేరు, కానీ పార్టీ నుంచి బయటికి గెంటబడితే అది ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు చాలా ఫ్రీగా ఆయనకు ఒక మూమెంట్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో చేసినటువంటి రాజకీయం కాబట్టి వాస్తవానికి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండాల్సినటువంటి ఒక పర్సన్ బొత్స సత్యనారాయణ గారు కాబట్టి, అలాంటి ఏటూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని బయటికి గెంటేశారు కాబట్టి, విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్ననే చెప్పారు ఈడీ విచారణ అయిపోయిన తర్వాత అతి తొందరలో వెనిజులా ప్రెసిడెంట్ వాళ్ళ సతీమణి గారిని ఎత్తుకెళ్లిపోయినట్టుగా కోటరీకి అమ్ముకుపోయింది. ఇప్పుడు వీరిద్దరు కూడా ఎత్తుకుపోయే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. కాబట్టి రానున్నటువంటి ఫిబ్రవరిలో అసెంబ్లీ సెషన్ స్టార్ట్ కాబోతున్నాయని చెప్పి వైసీపీ అధినాయకుడు స్పష్టంగా చెప్పేశారు. అదిగాక దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. అయితే ఫిబ్రవరిలో జరిగేటువంటి ఒక అసెంబ్లీ సెషన్స్ కూడా ఖచ్చితంగా నేను పాల్గొనను అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేశారు. ఇప్పటికే 2 బడ్జెట్లు అయిపోయాయి. రానున్నటువంటి 3 బడ్జెట్లలో 1 సంవత్సరంన్నర తీసేస్తే
మరో సంవత్సరంన్నర తర్వాత నేను పాదయాత్ర చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. అప్పటిదాకా నేను ఏ ప్రజలకు కనిపినని చెప్పేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో ఉండనని చెప్పేసి అంటున్నాడు. ఆఖరి సంవత్సరంన్నర మాత్రం ప్రజల్లో మమైక్యం అయిపోతా అని చెప్పేసి అన్నందుకు, అంటే ఫిబ్రవరిలో జరిగేటువంటి యొక్క అసెంబ్లీ సెషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రానని ముందే డిక్లేర్ చేశారు కాబట్టి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో ఒక 2-3 తీసి పక్కన పెడితే చాలా మంది ఎమ్మెల్యేలు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారంటే, ఏదైతే స్పీకర్ గారు చెప్పినటువంటి ఒక 60 రోజుల యొక్క గడువు ఏదైతే ఉందో ఈ ఫిబ్రవరికి సంబంధించినటువంటి సెషన్స్ లో ముగియబోతున్నాయి. మొన్న మధ్య జరిగినటువంటి ఒక స్పీకర్స్ కి సంబంధించినటువంటి ఒక మీటింగ్ లో కూడా ఆయన పాత్రలు గారు ఇదే చెప్పారట. ఏమని? ఖచ్చితంగా అసెంబ్లీకి కొంతమంది ఎమ్మెల్యేలు రావడం లేదు, దొంగ సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారంటే ఈ యొక్క సెషన్స్ నుంచి బయోమెట్రీ పెట్టబోతున్నారట. అంటే వేరెవరెవరో వచ్చి సంతకాలు పెడితే సరిపోదు, ఆ బయోమెట్రీ కూడా ఖచ్చితంగా హాల్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాతనే పెట్టబోతున్నారా అనేటువంటి కొంత సమాచారం అయితే వస్తుంది. అయితే ఇదంతా తీసి పక్కన పెడితే ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి వీరందరూ కూడా మొదటిసారి ఎన్నికైన వాళ్ళు చాలా మంది ఉంటే, కొంతమంది పాత వాళ్ళు ఉన్నా వాళ్ళు కూడా వారి యొక్క నియోజకవర్గం సంబంధించిన ప్రజలకి సమాధానం చెప్పుకోలేక కూటమి ప్రభుత్వంలోకి రావాలంటే అటు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇంకేదన్నా సరే, అంటే వైసీపీ కాకుండా వాస్తవానికి కేఏ పాల్ పార్టీ పెట్టినా దాంట్లో ఎమ్మెల్యేలు చేరిస్తే ఓకే అనుకుంటే దాంట్లో కూడా రావడానికి రెడీగా ఉన్నారా అనేటువంటి ఒక చర్చ అయితే మొదలైందట. ఇలాంటి తరుణంలో అటు బొత్స సత్యనారాయణ గారు ఆశాజ్యోతిలా కనిపించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి బొత్స సత్యనారాయణ గారు చూపులు వెళ్ళబోతున్నాయా, నిజంగా విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసినందుకు పార్టీ నుంచి గెంటేసినట్టు, రేవంత్ రెడ్డి గారు పార్టీకి వెళ్ళినందుకు మాగుంట శ్రీనివాస గారిని అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయ గారిని బయటికి గెంటేసినట్టు, నారా లోకేష్ గారిని కలిసినందుకు బొత్స సత్యనారాయణ గారిని బయటికి గెంటేస్తే ఆ యొక్క వంక చూసుకొని బయటికి బొత్స సత్యనారాయణ గారు వారితో పాటు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు విజయసాయి రెడ్డి గారు ఇస్తున్నటువంటి బాట ఏదైతే ఉందో అది కాంగ్రెస్ వైపు వేయబోతున్నారని, వీరు దానిలో చేరతారని చెప్పి కొంత ఊహాగానాలు, కొంత చర్చ అయితే నడుస్తూ వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క 60 రోజుల యొక్క కాల పరిమితి దాటిపోతే, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాళ్ళకి భరోసా ఇస్తానికి మొన్న మీటింగ్ లో మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఆఖరి సంవత్సరాల్లో నేను మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నా, మళ్ళీ ఈసారి మనకి 175కి 175 స్థానాలు వస్తాయన్నట్టు మాట్లాడుతున్న మాటల పైన వీరెవరికి నమ్మకం లేదు. కాబట్టి ఒకవేళ నిజంగా ఆ మాటలు నమ్మి కొంతమంది ఉన్నా, ఆ యొక్క ఉన్న వారికి మాత్రం అక్కడ బై ఎలక్షన్స్ అంటే 2026లో బై ఎలక్షన్స్ ఖచ్చితంగా రాబోతున్నాయనేటువంటి యొక్క చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. నిజంగా 60 రోజుల కాలం పరిమితి అయిపోతే కొంతమంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఏదైతే అసెంబ్లీకి వస్తే వాళ్ళకి సంబంధించి వేరు, కానీ ఎవరైతే అటెండ్ అవ్వరో వాళ్ళ ప్లేస్ లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ఒకసారి ఎలా ఉంటాయి, ఒకవేళ 11 స్థానాల్లో ఒకవేళ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి, ఉప ఎన్నికలు వస్తాయి అనేది ఒకసారి కామెంట్స్ రూపంలో కూడా మాకు తెలియజేయండి. అదే విధంగా బొత్స సత్యనారాయణ గారు ఈసారి షర్మిల గారిని కలవబోతున్నారా, దానికి మార్గం సుగమం చేస్తానికి విజయసాయి రెడ్డి గారు ఒక పథకాన్ని రచించారా? అందుకే మొన్న ఈడీ విచారణ అయిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు చాలా డెడ్లీ స్వీట్ వార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి, రేపో మాపో మళ్ళీ నన్ను పిలవబోతారు, అప్పటి లోపల నన్ను అనుకున్న కోరికలు తీరుస్తావంటే కోటరీ మొత్తం నీ ఖాళీ చేపించి నన్ను పెట్టుకుంటావా లేదని ఒక డెడ్ లైన్ అయితే ఇచ్చారు. మరి ఇస్తే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఎలా ఉండబోతుంది? మొత్తానికి నిజంగా బొత్స సత్యనారాయణ కలిసి మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్లోకి జాయిన్ అయితే ఏంటి పరిస్థితి, జాయిన్ కాకపోతే ఏంటి పరిస్థితి అనేది మాత్రం రాబోతున్నటువంటి కాలమే నిర్ణయించాలి. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ టచ్ చేసే దమ్ముందా అనేటువంటి కొంత చర్చ అయితే నడుస్తుంది. ఒకవేళ లేదు ఉప ఎన్నికలు వస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా ఎప్పుడుకో 175 అన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు ఇటు కూటమికి ఫలించబోతున్నాయనేటువంటి ఒక అర్థమైతే వినిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.